ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభం కలుగును గాక. గత కొద్ది వారాలుగా మనం మరి సజీవుడనే అంశం తీసుకుని యేసు యొక్క పునరుద్ధానం గురించి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ సందేశాలు చాలామంది హృదయాల్లో మరి హత్తుకుని వారు చాలా చక్కగా మరి వారు పొందిన దీవెనలు ఫోన్ చేసి చెప్తున్నారు, అలాగే ఎస్ఎంఎస్లు పంపుతున్నారు, లెటర్స్ రాస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నాకు ఇచ్చిన ఈ 40 సంవత్సరాల సేవా జీవితం యొక్క అనుభవంలో ప్రభు ఇచ్చినటువంటి ప్రతి సత్యాన్ని, దేవుని వాక్యాన్ని నేను బోధిస్తున్నాను. అనేక మంది దైవజనులు కూడా మరి వారి అభినందనలు, వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అందును బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. ఇంకా రాబోయే దినాల్లో ఈ కార్యక్రమం ఎంతో ఆశీర్వాదకరంగా జరిగేటట్టు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సజీవుడనే అంశంలో ప్రియులరా, మరి గత వారం మనం యేసు యొక్క పునరుద్ధానంలో పెంతెకోస్తు పండుగ రోజున పేతురు చేసిన ప్రసంగంలో ఉన్న ఒక వంశం, ఆ వంశావళిలు, యేసయ్య వంశావళి, అలాగే ప్రియులరా ఆయన యొక్క శిలువ మరణం తరువాత ఆయన యొక్క పునరుద్ధానంలో పేతురు ఈ అపోస్తలుల 2వ అధ్యాయం 24వ వచనం చదువుకుని మళ్ళా మనం కొన్ని విషయాలు ఈరోజు కూడా ధ్యానం చేద్దాం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. దేవునికి స్తోత్రం. దీనికి సంబంధించి తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో యేసయ్య మరణాన్ని తుడిచివేశాడు, కనపడకుండా చేశాడు. హీ అబాలిష్డ్ డెత్. పౌలు కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులకు ఉత్తరం రాస్తూ మరణాన్ని యేసయ్య ఏం చేశాడో కూడా అక్కడ రాశాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనంలో మనం చదివినట్లయితే దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు అంటాడు, యేసయ్య క్షయమైన శరీరం అక్షయమైన శరీరముగా, మామూలు శరీరం, పాపం లేని శరీరం మహిమా శరీరంగా మార్చబడి ఆయన ఏ విధముగా పరలోకానికి ఆరోహణుడయ్యాడో, ఆయన నమ్ముకున్నటువంటి మన శరీరాలు కూడా నాశనమయ్యే గుణగణ్యాలు కలిగిన ఈ శరీరం కూడా నాశనము లేని మహిమా శరీరమై అక్షయతను ధరించుకుని ఈ మత్స్యమైనది అమత్యమతను ధరించుకున్నప్పుడు, మత్స్యమైనది మరణించే స్వభావం కలిగిన శరీరం మరణ వాసన, మరణ గుణాలు లేని శరీరముగా మార్చబడినప్పుడు, ఎప్పుడు మార్చబడ్డా ఈ 2 మార్పులు ఎప్పుడు వచ్చాయి? యేసయ్య సమాధి నుండి తిరిగి లేచినప్పుడు వచ్చాయి. దీన్ని యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనములో యేసయ్య పుట్టక ముందే యెషయా ప్రవక్త దాదాపు 700 సంవత్సరాలకు పూర్వం యేసయ్య పునరుద్ధానం గురించి కూడా ఆయన ప్రవచించాడు. దేవుని బిడ్డలారా, చూడండి యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం, మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. హల్లెలూయా. మరణమును ఆయన మృంగివేయును. అంతేకాదు, ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువును తుడిచివేయును. మనకు కావాల్సింది ఈ ఒక్క లైన్ చాలు. ఏమిటిది? మరెన్నడూ ఉండకుండా. అంటే అర్థం ఏమిటి? యెషయా ఎంత అద్భుతమైన ప్రవచనం చెప్పాడండి. మరెన్నడూ ఉండకుండా, ఎప్పటి నుంచో ఈ మరణం అనేది మానవ జాతి యొక్క ప్రారంభము నుండి యేసయ్య వచ్చే వరకు పాపం, మరణం, నరకం, ఒకదాని తర్వాత ఒకటి. నరకం అనేది ఒక పాప యొక్క అంత్యదశ. మళ్ళా ఒక్కసారి దానిలో పడ్డవాడు మళ్ళా బయటకు వచ్చి తప్పించుకునే ప్రసక్తి లేదు. యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచే వరకు ఏమండి, ఇక ఆ రోజు నుండి మరెన్నడూ ఈ మరణం అనేది ఉండకుండా
ఆయన మిరింగి వేస్తాడు. మింగేశాడా లేదా? మిరింగి వేశాడు. హీ అబాలిష్డ్. చదువుకున్నాం మనం పోయిన వారం యొక్క ఎపిసోడ్లో. తుడిచి పారేశాడు, కనబడకుండా చేశాడు, మృంగి వేశాడు. ఇదే వచనాన్ని కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు పౌలు ఈ వచనాన్ని ఉటంకించి వారితో చెప్తున్నాడు. ఏమండి? విజయమందు మరణము మృంగివేయబడినని ఏమండి వ్రాయబడిన ప్రకారం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం చూడండి దయచేసి. ఏమని వ్రాయబడి ఉంది అక్కడ? అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. చూసారా? ఇది కూడా ప్రవచనమే, యేసయ్యకి సంబంధించిన ప్రవచనం, యేసయ్యని గూర్చిన ఆయన పునరుద్ధాన శక్తిని గూర్చిన ప్రవచనం. ఏమంటున్నాడు? మృత్యువు నుండి వారిని రక్షింతును, మరణము నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? అద్భుతం అండి. పశ్చాత్తాపము నాకు పుట్టును. ఆమేన్, హల్లెలూయా. ఈ వచనాన్ని కూడా అపోస్తలుడైన పౌలు దేవుని ఆ గ్రంథములోని హోషేయ ప్రవచన గ్రంథములో నుండి తీసుకుని ఇక్కడ యెషయా ప్రవచనాన్ని ఉటంకిస్తున్నాడు. హోషేయ ప్రవచనాన్ని కూడా యేసయ్య పునరుద్ధానము ద్వారా మరణానికి పట్టిన గతి, మానవుని పాపం యొక్క దుష్ఫలితంగా మరణం లోకములో ప్రవేశించింది కనుక వాట్ హ్యాస్ హ్యాపెండ్ టు ఇట్, దానికి ఏమైంది? ప్రతి మనిషిని చంపేసింది, నరకం పాలు చేసేసింది, మనిషి మీద పెత్తనం చేసింది, గడగడగడ వణికించింది. ఏమండి? ఓ మరణమా, యేసయ్య చావును చంపి సమాధి చేసి ఆయన సమాధిలో నుండి బయటకు వచ్చిన తర్వాత, ఏయ్ మరణమా ఎక్కడున్నావు, ఎక్కడ దాక్కున్నావు, ఎక్కడ పారిపోయావు? ఆదాము కాలము నుండి మానవ జాతిని చంపి నాశనం చేసి అగ్నిగుండం పాలు చేశావు. నాదే విజయం, నాకిక తిరుగులేదు, ఎదురు లేదని గర్వించావు. ఎక్కడున్నావు? కమ్, నీకు దమ్ముంటే రాని పిలిచాడు యేసయ్య చావుని. ఎక్కడ నీ విజయం? ఇప్పుడు నీ పప్పులే ఉడకో. హల్లెలూయా. నీ ముల్లెక్కడ? వేర్ ఈస్ దై స్టింగ్? నీ ముల్లెక్కడ? చూసారా? ఇట్ ఈస్ లైక్ యూనో తేలు కానీ పాము కానీ, తాసుపాముకి విషం కూరల్లో ఉంటుంది. అయ్యా పాపం కూడా పాము కూరలలో ఉన్న విషము లాంటిది పాపం. దాని ఫలితం మరణం. దాన్ని జయించగలిగిన వాడెవడు? దాన్ని అణగద్రొక్కగలిగిన వాడెవడు? దానిని సమూల నాశనం చేయగలిగిన వాడెవడు? హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి సత్యాన్ని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి? 57వ వచనంలో ఆయన అంటాడు, అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు జయమిచ్చాడు. దేని మీద? పాపము మీద జయం, మరణం మీద జయం, నరకం మీద జయం. దీస్ 3 things have nothing to do with a believer who has complete trust in Jesus. యేసులో పరిపూర్ణమైన విశ్వాసం కలిగినటువంటి విశ్వాసి జీవితంలో. వై? ఓన్లీ బికాస్ ఆఫ్ జీసస్. ఈ 3 యేసయ్యని ఏమి చేయలేకపోయాయి. అండ్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్, యేసును రక్షకునిగా హృదయంలో చేర్చుకున్న వారి జీవితంలో కూడా ఈ 3 ఏమీ చేయలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత అద్భుతం అండి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న సోదరుడా సోదరి, యేసయ్య చేసిన కార్యం ఇప్పటికైనా నీకు అర్థమైందా? యేసయ్య చేసినటువంటి ఆ గొప్ప, ఓ హల్లెలూయా, ఆయన పొందినటువంటి ఆ గొప్ప విజయం, మరణం మీద, నరకం మీద, పాపము మీద, చావు మీద ఆయన పొందిన విజయం, దాని విలువ నీకు ఈ రాత్రి అర్థమైందా? ఎవ్వరు, నోబడీ హ్యాస్ డన్ దిస్. మానవ చరిత్ర ప్రారంభం అయింది మొదలు. యు టెల్ మీ హూ కెన్ డూ ఇట్, హూ డిడ్ ఇట్, హూ కెన్, హూ డిడ్, హూ విల్,
nobody in the world. Hallelujah. Only because of Jesus. Only Jesus has done for you and for me. మనిషి మరణాన్ని జయించలేకపోయాడండి. లొంగిపోయాడు, మరణం పాలైపోయాడు, చావు గోతికి కుదించబడ్డాడు. ఆమేన్. ఇదే సత్యాన్ని దేవుని బిడ్డలారా హీబ్రూ క్రైస్తవులకు అపోస్తలుడైన పౌలు హీబ్రూ క్రైస్తవులకు ఆయన పత్రికలో హెబ్రీ పత్రికలో ఒక మాట వ్రాసి చెప్తున్నాడు. అది కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చదివినట్లయితే దేవుని బిడ్డలారా పౌలు చెబుతున్నటువంటి మాట, వీళ్ళు అసలు యేసయ్యను రక్షకుడిగా లోకరక్షకుడిగా మెస్సయ్యగా అంగీకరించనే లేదు. కానీ పౌలు యొక్క ప్రార్థన, ఆయన విశ్వాసం స్వార్థ పట్ల, ఆయన స్వజనానికి ప్రకటించినటువంటి స్వార్థ పట్ల, పిల్లరా స్వార్థ వలన కొంతమంది ప్రభువుని నమ్ముకుని రక్షణ పొంది బాప్తిసం పొందారు. వారికి పౌలు యేసయ్య శిలువ మరణం, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్తూ యేసయ్యకు ఆయన నమ్ముకున్న విశ్వాసులకు దొరికిన విజయం ఎలాంటిదో, ఈ మరణం అనేది దేవుని బిడ్డలారా అంతకు మునుపు యేసయ్య రాక మునుపు, పుట్టక మునుపు, అవతరించక మునుపు మానవ జాతిని ఏం చేసిందో, మనిషి బతుకేంటో, వాడి గతి ఏంటో, ఏమండి ఇటువంటి జాతి, వంశం, కులం, మతం, దేశం, రంగు అనే తేడా ఏది లేకుండా, ఏ భేదము లేకుండా చదువుదాం వచనం 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. 8వ కీర్తన 17 నుండి 18 వచనాలు మనం చదివినట్లయితే కీర్తనాకారుడు దేవుని బిడ్డలారా వ్రాసినటువంటి ఆ కీర్తనలో, నేను ఆయన నమ్ముకుందుననియు, ఇదిగో నేను నీ దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. తండ్రి అయిన దేవుని దగ్గరికి ప్రభు ఆయన యేసయ్య ఆయన పిల్లలతో, ఆయన రక్షించిన బిడ్డలతో ఆయన వెళ్ళి చెప్తున్నాడు, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పిల్లలు అని. రక్షణ పొందిన దేవుని పిల్లలను, నిన్ను నన్ను తండ్రి ఎదుట నిలవబెట్టి ఆ ప్రవచనాన్ని ఉటంకిస్తూ ఆయన అంటున్నాడు, దేవుడు నాకిచ్చిన పిల్లలు రక్త మాంసములు గలవారు. ఎస్, యూ అండ్ ఐ హ్యావ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఈ రెండు లేకుండా మనిషే లేడండి. ఈ రక్త మాంసములు గలవారికి ఏమండి ఎవరికైనా సరే మరణ భయం ఉంది. మీరు చెప్పండి, మీరు ఎంతమంది అయితే వాక్యం ఉన్నారు నాకు మరణ భయం లేదని చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ప్రతివాడికి మరణ భయం ఉంది. ఆమేన్. ఎంత ఇది చదువుతుంటే నిజంగా చాలా 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 ఆశ్చర్యం వేస్తుంది దేవుని బిడ్డలారా. ప్రతి వాడికి మరణ భయం అనేది ఉంది. ఇది ఎలా వచ్చింది? అపవాది ద్వారా. మరణము యొక్క బలం సైతాన్ చేతిలో ఉంది. చూసారండి, మరణము యొక్క బలం అపవాది చేతుల్లో ఉంది. అపవాది అంటే ఇక్కడ ఫుట్నోట్లో సాతానుడు వాడే కదా. ఏదైనా తోటలో ఆదామవ్వల ఇద్దరిని నాశనం చేసి అవ్వమ్మ గారి దగ్గరికి వెళ్ళి రూపాన్ని మార్చుకుని అవ్వ దగ్గరికి వెళ్ళి మాయ మాటలు చెప్పి వాడు ఏ విధముగా ఆ అమ్మని పాపంలో పడేశాడు. ఏమండి, మరణము యొక్క బలము గలవాడు. ఇప్పుడైనా సరేనండి, రక్షణ లేని యొక్క పాపక్షమాపణ పొందని వాడికి జీవితంలో భద్రత అనేది లేదు. యూ డోంట్ హ్యావ్ ఎ సెక్యూరిటీ ఇన్ యువర్ లైఫ్. వింటున్నారా ఈ రాత్రి వాక్యం వింటున్నా అయ్యా అమ్మా? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యువర్ సిన్స్ ఆర్ నాట్ ఫర్గివెన్, యూ డోంట్ హ్యావ్ సెక్యూరిటీ for your life in the future, in the coming life, only because you are eligible for the death because you are a sinner. వింటున్నారా?
వాడు ఎప్పుడు ఎక్కడ ఏ విధముగా నిన్ను చంపుతాడో, నీ ప్రాణం తీస్తాడో ఎవరికి తెలియదు. మరణము యొక్క బలం అపవాది చేతిలో ఉంది. ఇప్పుడు ఆ మరణము యొక్క బలము గలవాన్ని నాశనం చేయాలి. ఈ ఇద్దరిని నాశనం చేయకపోతే మానవ జీవితం అధోగతి పాలైపోతుంది. దేవుని యొక్క పోలికిచ్చి మానవుని దేవుడు చేశాడు గనక ఆయన మానవుల్లో ఉన్న పోలి యొక్క విలువ పోయి మానవుడు తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నవాడవుతాడు. అంచేత యేసయ్య ఏం చేశాడు తెలుసా? మరణము ద్వారా నాశనము చెయ్యాలని పరమ తండ్రి కల్పించాడు. ముళ్ళుకు ముల్లే సమాధానం. ముళ్ళిరిగితే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కనుక దేవుని ప్లాన్ ఏంటి? మరణం ద్వారానే మరణాన్ని నాశనం చేయాలి. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ దిస్ వే. ఈ మార్గాన్నే దేవుడు ఎంచుకున్నాడు. మరణము ద్వారా మరణం యొక్క బలము గలవాన్ని నాశనం చేయడానికి దేవుని బిడ్డలారా, పాపం చేసేటప్పుడు వాడు ఏం పాపం చేయని, అబద్ధవాడిని, దొంగతనం చేయని, వ్యభిచారం చేయని, నరహత్య చేయని, చేసేటప్పుడేమో తెగిస్తాడు. ఏ భయం ఉండదు, తెగించి పాపం చేస్తాడు. తీరాబోసి వాడు దొరికి ఏ ఉరిశిక్షో లేకపోతే మరణానికి, చావుకు సంబంధించినటువంటి ఏ గుణం వాడి శరీరంలో జీవితంలో కనపడినా గడగడగడలాడిపోతాడు. పాపం చేసేటప్పుడు లేని భయం చచ్చేటప్పుడు వాడికి ఎందుకు ఉండకూడదు? ఆ భయం ఎందుకు లేకుండా ఉండకూడదు? బికాస్ హీ కెనాట్ ఎస్కేప్ ఇట్. దాని నుంచి తప్పించుకునే అవకాశం మనిషికి లేదు. ఒక రోజా 2 రోజులా యేసయ్య లేకుండా ఎంతకాలం పాపం చేస్తూ భూమి మీద బతుకుతాడు ఎవడైనా సరే. జాతి, మతం, కులం ఏ భేదం లేదు పాపానికి రంగు లేదండి. కులం భేదం లేదు, మత భేదం లేదు. ఎవ్రీ మ్యాన్ ఆఫ్ ఎవ్రీ రిలీజియన్, ఎవ్రీ ట్రైబ్, ఎవ్రీ కంట్రీ, wherever you see a human being, if he is a sinner, he fears for death. He fears death. చావు అంటే గడగడలాడిపోతాడు. చావు భయానికి బానిసైపోయాడని చెప్తున్నాడు పౌలు ఇక్కడ. మరణ భయము వలన దాస్యమునకు లోబడిన వారు. సేమ్ సిచ్యువేషన్ విత్ యూ టునైట్. ఈ రాత్రి నీ బతుకు కూడా అంతే. నీ సిచ్యువేషన్, నీ పరిస్థితి అదే. ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని, అమ్మో చచ్చిపోతానేమో, ప్రాణం పోద్దేమో, ఈ జబ్బు తగ్గదేమో, నా పని అయిపోయిందేమో. యు ఆర్ అ స్లేవ్ టు ద ఫియర్ ఆఫ్ డెత్. దాస్యుడు, బానిసైపోయావు. ఎంత భయంకరం! డబ్బు సంపాదించావు, పేరు సంపాదించావు, మేళ్ళగట్టావు, అధికారి అయ్యావు. అబ్బో, ఊళ్ళోనో, టౌన్లోనో, సిటీలోనో నీకు తిరిగిలేదు, నీ మాటకు తిరిగిలేదు. విచిత్రం ఏంటంటే మానవుడి స్థాయి, హోదా, డబ్బు, వెండి, బంగారం, దీస్ విల్ నాట్ సేవ్ యూ ఫ్రమ్ డెత్. మరణం నుంచి, చావు నుంచి ఇవేవి కూడా నిన్ను తప్పించలేవు. స్టిల్ మ్యాన్ ఇస్ ఎ స్లేవ్ టు ద ఫియర్ ఆఫ్ డెత్. మరణ భయం వల్ల దాసుడై, మరణ భయానికి బానిసైపోయి ఈజ్ లివింగ్ ఇన్ ద వరల్డ్. ఏ క్షణంలో ఏం జరుగుద్దో అని భయపడుతూ ఉన్నప్పుడు, ఎట్ ద రైట్ టైం, సరైన సమయం, ఎట్ ద పీక్ ఆఫ్ టైం, సరైన సమయంలో ఏం చేశాడో తెలుసా అండి? ఇలాంటి వ్యక్తుల కొరకు ఆయన కూడా, ఏనా యేసయ్యా, మరణ భయవాడికి, రక్త మాంసంలో ఉన్నవాడికి, మరణ భయానికి బానిస ఎవడో మనిషే. అలాంటి వ్యక్తికి, అలాంటి వాడిని విడిపించడానికి he should come out from all these fearful things. వీటన్నిటి నుంచి బయటకు వచ్చేయాలి. టు సేవ్ హిమ్, టు డెలివర్ హిమ్, విడిపించుటకు ఆయన కూడా
రక్తమాంసములలో పాలివాడాయను. హల్లెలూయా. రక్తమాంసములలో పాలివాడాయను. ఓ ఎంత అద్భుతం అండి. దేవుడు నరుడయ్యాడు తెలుసా నీకు? దేవుడు నరుడయ్యాడు తెలుసా నీకు? యేసు దేవుడు రక్షకుడిగా ఈ భూమి మీద అవతరించి నిన్ను విడిపించి నిన్ను రక్షించడానికి ఆయన ఈ రాత్రి ఎంతో సంబరపడుతున్నాడు. జస్ట్ హీ వాంటెడ్ టు హియర్ యూ కమ్ యువర్ వాయిస్ ఫ్రమ్ యువర్ మౌత్. ప్రభువా, నేను పాపిని, నాకు మరణ భయం ఉంది, బానిసగా బతుకుతున్నాను, ఎప్పుడు చస్తానో అన్న భయం నన్ను నిలువెల్లా ఆవరించుంది నాయన. I wanted to come out from that fear. I wanted to have deliverance from you. నన్ను అలాంటి మరణ భయానికి బానిసగా బ్రతుకుతున్న నన్ను విడిపించడానికి నా రూపాన్ని ధరించుకుని ఈ లోకంలో అవతరించావు ఆయన. ఎంత అద్భుతం అండి. పౌలు అంటున్నాడు, దేవదూతల స్వభావం ధరించుకుని రాలేదు ఈ లోకానికి. ఓ దేవదూతలాగా రాలేదు. ఒక యుగంలో ఒక అవతారం అంట. కానీ మనిషికి మనిషే విరుగుడు. ఆ రూపమే ధరించుకున్నాడు యేసయ్య. దేవదూతల రూపంలో వస్తే మానవుడికి రక్షణ ఎలా కలుగుతుంది? దే ఆర్ వెరీ ఈగర్. దేవదూతలు కూడా సువార్త చెప్పాలని ఎంతో సంబరపడుతున్నారట పరలోకంలో. వాక్యంలో ఉంది. బట్ గాడ్ గివ్ నాట్ గివ్ దెమ్ a chance to come into this world and preach the gospel. నరుని రూపము ధరించుకున్నవాడే, రక్తమాంసములలో పాలు పొందినవాడే, రక్తమాంసములు గలవాడే మరణ భయాన్ని తీసేయగలిగిన వాడు, రక్తమాంసములు గలవాడై రక్షణ పొందినవాడే యేసయ్య రక్షణ సువార్తను ప్రకటించడానికి ఆ మహాదేవుడు అర్హత కలుగు చేశాడు. ఆయన పునరుద్ధాన సందేశాన్ని స్వార్థం ద్వారా వెలుగులోకి తెచ్చి నమ్మిన వారికి జీవాన్ని, అక్షయతను ఈ రాత్రి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇంత అద్భుతంగా ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా నీ గుండె కరగకపోతే, ఇంకా నీ జీవితం పాపదాస్యంలో ఉంటే, పాప పంక్తిలో, పాప బంధకాల్లో పట్టబడి ఉంటే, దేవుని దృష్టిలో నువ్వు సరిగా ఉన్నావని నేను అనుకోవడం లేదు. God wanted to save you. దేవుడు నిన్ను రక్షించాలని కోరుతున్నాడు. ఒక్కసారి ఆ యేసు దేవుడిని తలుసుకొని నీ హృదయంలో, ఆ యేసు రక్షకుడిని స్మరించు నీ హృదయంలో. ఆమేన్. హల్లెలూయా. పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు. యేసయ్య నమ్ముకుంటే పాప భారం లేదు, మరణ భయం లేదు, నరక బాధ లేదు మనకు, నరక బాధ లేదు మనకు. మరువకండి యేసు ప్రభుని, మరువకండి యేసు ప్రభుని. లేచినాడురా సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగ్గుపడినాడు. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగ్గుపడినాడు. చచ్చి నన్ను నిన్ను లేపుతాడు, చచ్చి నన్ను నిన్ను లేపుతాడు. చావు అంటే భయపడరాదు, చావు అంటే భయపడరాదు. లేచినాడురా సమాధి గెలచినాడురా. హల్లెలూయా. ఈ రాత్రి మరణించి తిరిగి లేచి సజీవుడుగా తన్ను తాను కనబరుచుకున్న యేసయ్య సజీవుడుగానే నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య నమ్ముకో. సజీవుడైన యేసయ్య, నా హృదయం నీకు ఇస్తాను ఆయన, నన్ను క్షమించు, నీ శిలువ రక్తంలో నన్ను కడుగు, నాకు మోక్షం కావాలి, నేను ఇక్కడ బతకాలని ఆశ ఉంది, అక్కడ నీతో ఉండాలని ఆశ ఉంది, నన్ను రక్షించవయ్యా అని అడుగుతావా? నీకోసం ప్రత్యేకంగా ఈ రాత్రి ప్రార్థన చేయబోతున్నాను.
కళ్ళు మూసుకోండి. పరమ తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ దాసు నిలబెట్టి 4వ ఎపిసోడ్గా ఓ ప్రభువా, సజీవుడనే ఈ అద్భుతమైనటువంటి అంశం కలిగిన వర్తమానం నీ ప్రజలకు దయచేసినందుకు స్తోత్రం. ఆయన ఎన్ని లక్షల వేల మంది ఈ రాత్రి నీ వాక్యం విన్నారో నీకు తెలుసు. వారిలో ఎంతమంది అయితే ఇంకా రక్షణ పొందకుండా, బాప్తిసం పొందకుండా, మోక్షానికి వారసులు కాకుండా, మోక్షాన్ని సంపాదించకుండా ఉన్నారో వారందరితో ఈ రాత్రి నువ్వు మాట్లాడావు నాయన. నీ మాటకు లోబడి వారి జీవితాన్ని సమర్పించుకుని మోక్షాన్ని సంపాదించుకునే కృప దయచేయండి. పాపము నుండి విడుదల దయచేయండి. నీ పరిశుద్ధ రక్తములో కడగండి. నువ్వే సజీవుడు, బ్రతుకున్న దేవుడు తండ్రి, మేలు చేయగల దేవుడు. కృప చేయండి. రోగులు, బలహీనలు ఎవరైనా ఉంటే వారిని ముట్టండి ప్రభు. ఆయన నీ వాక్య ప్రకారమైన జీవితం లేనందువల్ల చాలా మంది తండ్రి అన్యులకు వచ్చే జబ్బులు, భయంకరమైన వ్యాధులు, భయంకరమైన రోగాలతో బాధపడుతూ విడుదల లేకుండా, స్వస్థత లేకుండా బ్రతుకుతున్నారయ్యా. నీతిశ్వరుడా, నీ రెక్కల ఆరోగ్యము కలుగు చేయను కనుక మీరు కొవ్విన దూడవలే గంతులు వేతులను సెలవిచ్చిన వాగ్దానం బిడల పట్ల అందరి పట్ల నెరవేర్చండి. మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీ అవసరతలు వెంటనే మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.